ఎస్ సార్, చాలా వాస్తవమైనటువంటి విషయం. బట్ ఇక్కడ కోటేశ్వరరావు మరొకటి కూడా ఉన్నది. ఇప్పుడు సత్యం గారు చెప్పినటువంటి అనేక సంఘటనలు, హేతుబద్ధ ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు, అలాగే అంతో ఇంతో శాస్త్రీయమైనటువంటి విషయాల మీద మాట్లాడుతూ మూఢనమ్మకాలను దూరం చేయాలి అన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది ముందుకొచ్చినటువంటి సామాజికవేత్తలను చంపేయడం జరిగింది. ఆ చంపేసిన వాళ్ళు ఎవరు అనంటే చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఉంది మన దగ్గర. ఎవరైతే ఈ దొంగ స్వాములు ఉంటారో, అలాగే ఇలాంటి పీఠాధిపతులు ఉంటారో, వాళ్ళ పీఠం కదిలిపోతుందేమో, వాళ్ళ పునాదులు బలహీనపడతాయేమో అన్నటువంటి భయంతో ఇలాంటి హత్యా కార్యక్రమాలకి వాళ్ళే ప్రేరేపించారు అన్నటువంటిది మాత్రం నిర్వివాదాంశం. యా కోటేశ్వరరావు గారు, ఎవరికి అవసరం ఉంటుంది? మతం అని అంటే మతం వ్యక్తిగతం. ఒకడిని చంపాల్సినంత అవసరం ఏ మతానికి సంబంధించిన వాళ్ళకు కూడా ఉండదు. బట్ వీళ్ళను చంపేశారు అనంటే రాజకీయ కారణాల కంటే కూడా ఇలాంటి దొంగ స్వాముల పాత్ర ఎక్కువ ఉందంట. వాట్ యు సే కోటేశ్వరరావు గారు? డెఫినెట్ గా ఇటువంటి దొంగ స్వాములు లేకపోతే వీళ్లే కాదు, వీళ్లతో చేతులు కలిపినటువంటి రాజకీయవేత్తలు లేదా మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నటువంటి సంస్థలకు చెందినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక కుమ్మక్కు. ఎందుకు అంటే బయటకి సామాన్య జనానికి లేదా విశ్వాసాలతో ఉన్నటువంటి జనానికి ఈ వీళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాలు తేలిగ్గా కనిపించవు. అంతా కూడా మొత్తం పాపాల ముసుగులో లేకపోతే భక్తుల ముసుగులో వేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి కుమ్మక్కు, రాజకీయాలు, సంఘ వ్యతిరేక శక్తులు లేదా ఈ దొంగ పాపాలు, ఇటువంటి వాళ్ళందరూ కూడా కుమ్మక్కు. ఎందుకు ఇది సాగుతోంది అనేటువంటిది ఇప్పుడు సత్యం గారు చెప్పిన దానికి ఇంకొంచెం కొన్ని వివరాలు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిణామం ఇది. ఆర్థిక పరిస్థితుల్లో దిగజారిన ప్రతి సందర్భంలోనూ, అది గతంలో మొదటి రెండో ప్రపంచ యుద్ధాల సందర్భంగా కానివ్వండి, తర్వాత ఇతర సందర్భంగా కానివ్వండి, ఆర్థికంగా ప్రజల జీవితాలు ఎప్పుడైతే దిగజారుతాయో రిలీజియస్ మత భావనల వైపు జనం మొగ్గు చూపుతారనేటువంటిది అనేక పరిశోధనలు తెలియజేశాయి. అదేవిధంగా మన దేశంలో కూడా ఏ మతం, హిందూ మతం బాబాలైనా లేదా ముస్లిం మతం బాబాలైనా లేదా క్రైస్తవ మతంలో బాబాలైనా కానీ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు లేదా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తే నయంగా ఉన్నటువంటి వాళ్ళు లేదా డబ్బు ఖర్చు పెట్టలేనటువంటి వాళ్ళు దగ్గరదారిగా వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మంత్రాలు, మాయలు, తాయెత్తులు ఇటువంటివి వేస్తే అనేటువంటి ఆ భావనతోటి వెళ్ళేటువంటి దాన్ని ఆర్థిక కోణం నుంచి చూసినప్పుడు ఇటువంటి బలహీనత అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందువల్ల అటువంటి బలహీనత ఇప్పుడు వైద్యం అనేటువంటిది ఇవాళ మొత్తం ఇతరత్ర పంటలు దెబ్బతినో లేకపోతే ఇతరత్ర నాశనం అయ్యో అప్పుల పాలు కావడంతో పాటు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా అప్పుల పాలు అవుతున్నారు అనేటువంటిది కొత్త కోణం అనేటువంటిది మనకు గడిచినటువంటి 20 సంవత్సరాల్లో ఏడాదికి ఏడాది పెరుగుతాం. అందువల్ల ఇవన్నీ కూడా చూసినప్పుడు ఇది ఒక నెక్సెస్. ఈ నెక్సెస్ ని అర్థం చేసుకోవడానికి జనానికే కాదు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళకి కూడా ఇది అంటే ఒక మన సమాజానికి ఏమైందంటే తరతరాలుగా వేల సంవత్సరాలుగా ఎందుకు అనేటువంటి ప్రశ్న వేసుకోవడమే తప్పు అనేటువంటి భావన ఇప్పటికీ బాగా చదువుకున్నటువంటి వాళ్ళకి, ముఖ్యంగా సైన్స్ చదువుకున్నటువంటి వాళ్ళకి కూడా ఎందుకు అనేటువంటి ప్రశ్న వేసుకోవడానికి భయపడేటువంటి పరిస్థితిని చూస్తున్నాం. కోటేశ్వరరావు గారు, మీరు సైన్స్ అనగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మనం అద్భుతమైనటువంటి రాకెట్ ప్రయోగాలు చేసినటువంటి దేశంగా చాలా గొప్పగా గుర్తింపు పొందాం. కానీ ఆ రాకెట్ ప్రయోగానికి కూడా ముహూర్తాలు నిర్ణయించుకొని మరీ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నప్పుడు నాకెందుకో జాలేస్తుంది కొంతమంది మీద. ఇప్పుడు వాటికి ముహూర్తాలే కాదు, వాటి నమూనాలు తీసుకెళ్లి అమ్మవార్లకి లేదా అయ్యవార్లకి వెంకటేశ్వరుడి మధ్య ఉంచి స్వామి దీన్ని జయప్రదంగా పైకి పంపించమని చెప్పేసి కోరినటువంటి భక్తులను కూడా మనం చూసాం. సైంటిస్టులు వాళ్ళందరూ మళ్ళా పోనీ సైన్స్ వదిలేసి ఆ దేవుడి దగ్గర పెట్టి వెంకటేశ్వర స్వామి లేకపోతే ఇంకొక అయ్యాలమ్మ వెంకాలమ్మ నువ్వు దాన్ని పైకి పంపించు అని అంటే అది వేరు. కానీ అటువంటిది ఏమీ లేదు. అందువల్ల ఒక విధంగా సమాజాన్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. కోటేశ్వరరావు, అలాగే మరొక విషయం కూడా ఉంది ఇక్కడ. మనము మత విశ్వాసాల మీద డిబేట్ చేయటల్లా,
మతానికి సంబంధించినటువంటి నమ్మకాల మీద అస్సలు మనం మాట్లాడట్లా. బట్ మతాన్ని అడ్డం పెట్టి వ్యాపారం చేసేటటువంటి వాటిల్లో శ్రీరామ్ గారు ఒక మత ప్రచారకుల వ్యవహారం చూస్తే అసలు ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో హాస్పిటల్స్ అవసరమే లేదన్న భావం తెచ్చేస్తున్నారు. ఏంటో ఇలా చేయి పెడతారు, కాసేపటికి వాళ్ళు పడిపోతారు, అంతకుముందు నడవరు, టక్కున మళ్ళీ లేచి పరిగెత్తుతారు. ఎక్సలెంట్ కదా. అసలు ఈ వైద్యం ఎందుకు, ఆరోగ్యశ్రీ ఎందుకు, ఇన్ని కోట్ల ఖర్చు ఎందుకు? అసలు ఇలాంటి మహానుభావులు మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ క్యాంపులు పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాళ్ళని ఎందుకు గుర్తించలేకపోతున్నాం? ఎంత అనారోగ్యం ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా నెత్తి మీద చేయబెట్టగానే తగ్గిపోతుందిగా. శ్రీరామ్ గారు